సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. మాలాసుధాకుంభవిబోధముద్రాం విద్యావిరాజత్కరవారిజాతాం అపారకారుణ్యసుధాంభురాశే శ్రీశారదాంబాం ప్రణతోస్మి నిత్యం. శాస్త్రాబ్ధిపారదృశ్వానాం సంగహీనం తపోనిధిం భజే శ్రీభారతీతీర్థం భద్రౌగదాయకం. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతి. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ జగద్గురువుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్కారాలతో అహం బ్రహ్మాస్మి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ సమర్పిస్తున్నటువంటి ఈ ప్రవచన మాలికకు మరొక్క మారు ఆస్తిక జనులందరికీ స్వాగతం పలుకుతూ, దేవశయన ఏకాదశి, ఆషాఢ ఏకాదశి, తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ, ఉదయం నుంచి నాకు తెలిసి మీరందరూ ఉపవాసంగానే ఉండుంటారు. ఇప్పుడు మీ మీద ఒక ధార వృష్టి కురవబోతుంది. దాంతో మీకు అందరికీ కడుపు నిండుతుంది డెఫినెట్గానే అనుకుంటూ, హరినామము కన్నా మించినదు మరొక్కటి లేదు. అందులో నేడు ఏకాదశి నాడు హరినామము, హరనామము, అమ్మనామము అంతా మనకు ఒకటే కాబట్టి హరినామము కన్నా మించింది మరొక్కటి లేదంటూ ఆ అమ్మని, అయ్యవార్లను స్మరిస్తూ నేడు మరొక ప్రవచన మాలికను మనము స్మరించుకుందాం. హరినామ స్మరణ కదా ఒక 2-3 సార్లు పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల 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 పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల మాయ బాప విఠల విఠల. ధన్యోస్మి. ఈ రకంగానైనా మనము ఆ గోవిందుణ్ణి విఠల నామంలో తొలి ఏకాదశిని స్మరించుకుందాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ధారను కురిపించడానికి మన మధ్య మరొక విశిష్ట అతిథి ఉన్నారు. వారి చిరుపరిచయం చేసే సాహసం చేస్తాను. వారి గురించి చెప్పడం కన్నా వారు బగళాముఖి పీఠము దగ్గరలోనే ఉంది. ఎంతమంది వెళ్ళారో తెలియదు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు గురువుగారిని కలిసిన తర్వాత మీరందరూ తప్పక విజిట్ చేయవలసినటువంటి ఒక దివ్యక్షేత్రము శివంపేట. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది బగళాముఖి క్షేత్రము. ఆ క్షేత్రానికి మీరందరూ వెళ్ళాలి. బగళాముఖి అనగానే ఈ దశమహావిద్యలు, అవేవో వామాచారము, పంచమకారాలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి పిచ్చి సమాధానాలు మనం నెట్లో వెతికితే 100,000 దొరుకుతాయి. వాటన్నిటికీ సరి అయిన శాస్త్రీయమైనటువంటి సమాధానం కావాలంటే గురువుగారు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఇంటర్నెట్లు, ఈ సోషల్ మీడియాలు ఎక్కువయ్యేసరికి ప్రతి ఒక్కరూ పండితులే అవుతున్నారు. ఆ పండితత్వం అన్నది పాండిత్యం తక్కువ పైత్యం ఎక్కువ అన్నట్టు ఇష్టానికి చెప్పడము, ఎవరికి వారు ఇప్పుడేదో వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, లలితా నవరాత్రులు, ప్రతి ఒక్కరు వారికి ఉపదేశం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి చేయడానికే సాహసిస్తున్నారు. అది ఎవరు చేయాలి, ఎలా చేయాలి అన్న తెలియకపోయినా. సో ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి పీఠ వ్యవస్థాపకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ఇక్కడ ఉన్నారు. వారిని స్టేజ్ మీదకి తీసుకోవాల్సిందిగా పెద్దల్ని కోరుతూ వారి చిరుపరిచయం. బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు తమ తండ్రి గారైనటువంటి బ్రహ్మశ్రీ శాస్త్రుల
విశ్వనాథ శాస్త్రి గారు స్థాపించినటువంటి వేద పాఠశాలలో వారి వద్దనే వేదాధ్యయనం చేశారు. శృంగేరి జగద్గురువులు పరమపూజ్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ఆజ్ఞ మేరకు శృంగేరిలో అద్వైత వేదాంత శాస్త్రం అభ్యసించారు. సంస్కృత భాషలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి BA, MA పట్టాలు పొంది రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ 1 కేడర్లో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా, జిల్లా విద్యాశాఖాధికారిగా, రీజనల్ డైరెక్టర్గా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించి 221లో పదవీ విరమణ చేశారు. తమ తండ్రి గారి నుండి శ్రీ విద్యా దీక్ష పొందిన వీరు 1998లో దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి ఉపాసన ప్రారంభించి పదవీ విరమణ అనంతరం అమ్మ యొక్క అనుగ్రహం మరియు శృంగేరి జగద్గురువుల మార్గదర్శకత్వంలో మెదక్ జిల్లా శివంపేటలో అమ్మవారి శక్తిపీఠాన్ని స్థాపించి ఆ శక్తి స్వరూపుని సేవకి తమ జీవితాన్ని అంకితం చేశారు. ఈ ఆషాఢమాస ప్రత్యేక దేవీ ప్రవచన మాలికలో భాగంగా శారదా చంద్రమౌళీశ్వర సన్నిధిలో పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి నాడు ఇటువంటి పండితులు, ఉపాసకులు మన మధ్య ఉండటం మనం అందరం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. వారి పాదాలకు నేను నమస్కరిస్తూ మన మూర్తి గారిని వారిని పుష్పమాలంకృతులు చేయవలసిందిగా కోరుతూ, గురుగారు నేడు చేస్తున్నటువంటి ప్రవచనం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు హరినామమే కాదు అన్నట్టు కనకధారా స్తోత్రంలో మంత్ర విశేషాలు. కనకధారా స్తోత్రం అంటే నాకు తెలిసి అందరికీ గుర్తుంటుంది. విద్య గుర్తుండకపోయినా ధనం మాత్రం గుర్తుండే ఉంటుంది. కనకధార అనగానే శంకరులు గుర్తుకొస్తారు. ఉసిరికాయ గురిసినటువంటి ఇల్లు. ఈ మధ్య ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి వీడియో షూట్లు, స్టేటస్లు పెడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అవన్నీ పక్కన పెడితే ఆ అద్భుతమైనటువంటి స్తోత్రంలో ఉన్నటువంటి, ఆ స్తోత్ర వాంగ్మయంలో ఉన్నటువంటి విశేషాలను గురువుగారు నేడు ప్రవచిస్తారు. గురువుగారు మీ అనుజ్ఞతో నేను వివరిస్తాను. ధన్యవాదాలు. ఓం నమః పరమహంసాస్వాదితచరణకమలచిన్మకరందాయ భక్తజనమానసనివాసాయ శ్రీరామచంద్రాయ విశ్వసర్గవిసర్గాది నవలక్షణలక్షితం శ్రీకృష్ణాఖ్యం పరంధామ జగద్ధామ నమామతతు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయచ్చఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. సౌవర్ణాసనసంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం హేమాభాంగరుచిం శశాంకమకుటాం సచ్చంపకస్రగ్యుతాం హస్తైర్ముద్గరపాశవజ్రసనాः సంబిభ్రతీం భూషణైః వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే. జగదంబాయి నమః. ఉభయ జగద్గురుల యొక్క చరణారవిందములకు నమస్కరిస్తూ ఈ మోతీనగర్ శంకరమఠం పవిత్ర పుణ్యక్షేత్రంలో గురువుగారికి ప్రీతిపాత్రమైన అహం బ్రహ్మాస్మి ఆ ఉభయుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కోటి కుంకుమార్చన మహోత్సవంలో భాగంగా ఈ ప్రవచన మాలికను ఏర్పాటు చేసి నన్ను
కూడా ఇందులో ఒక భాగస్వామిని చేయడానికి అవకాశం కల్పించినటువంటి అహం బ్రహ్మాస్మి సంస్థకు, మోతీనగర్ శంకరమఠం వారికి మొట్టమొదట కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఈ ప్రవచనాన్ని ఆరంభం చేస్తాను. ప్రవచనానికి ఆరంభం ఎలా ఉంటుందో ప్రవచనం యొక్క చివరి కూడా మళ్ళీ అదే జరగాలి. అంటే ప్రవచనకారులు ప్రధానంగా పాటించాల్సినటువంటి అంశం అది. అయితే అంశము నాకు కనకధారా స్తోత్రంలో మంత్రరహస్యాలు అని నాకు ఇవ్వడం జరిగింది. స్తోత్రము అనగానే మనం ఏదో అనుకుంటాం కానీ దానికి ఒక లక్షణాన్ని చెప్పారు. స్తోత్రం అంటే ఏమిటి అనే దానికి ఒక లక్షణం చెప్పారు పెద్దలు. ప్రగీత మంత్రసాధ్య గుణినిష్ట గుణాభిధానం స్తోత్రం అన్నారు. నీ ఉపాస్య దేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుణగణములను గీత గేయ రూపంలో నువ్వు ఏదైతే స్తోత్ర రూపంలో చెప్తావో దాన్ని స్తోత్రం అంటారు అని దాని యొక్క లక్షణం. స్తోత్రం అంటే ఏంటంటే ప్రగీత మంత్రసాధ్య గుణినిష్ట గుణాభిధానం అని. అది వేదలక్షణం, వేదంలో చెప్పినప్పటికీ ఈ కనకధారాస్తవము కూడా వేదముతో సమానమైనది కాబట్టి అది కూడా మంత్రసాధ్య గుణినిష్ట గుణాభిధాన రూపమైన స్తోత్రమే. ఇక భగవత్పాద శంకరులు ఈ స్తోత్ర రచన ఎందుకు చేయాల్సి వచ్చింది, స్తోత్ర రచన యొక్క పూర్వాపరములు ఏమిటి, ఎప్పుడు విన్న కథనే అయినా స్మరించుకొని దాన్ని మనం ఎందుకొరకు కనకధారాస్తవం వచ్చింది అన్న విషయాన్ని మనం ఆకలింపు చేసుకుంటే నా ప్రవచనానికి మీ శ్రవణానికి రెండిటికి పరమార్థత చేకూరుతుంది. భగవత్పాద శంకరుల యొక్క అవతారమే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి అవతరించినటువంటి అవతారం. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరోవతరిష్యతి అని మనకు ప్రమాణాలు చెప్తున్నాయి. 4 వేదములనేటువంటి శిష్యులతో భగవత్పాద శంకరులు ఈ భూమిపై అవతరించారు అని చెప్పడం జరిగింది. మరి వేదములనే శిష్యులుగా చేసుకొని అవతరించినటువంటి భగవత్పాద శంకరుల యొక్క రచనలు కూడా వేదము యొక్క ప్రధాన ఉద్దేశ్యమైనటువంటి ఉద్దేశాన్ని పరిపూర్తి చేయడానికే మనకు వారు అందించారు తప్ప మరొకటి కాదు. సాధారణంగా వేదోక్త ధర్మోద్వివిధ, భగవద్గీత భాష్యంలో ఈ ధర్మము 2 రకాలు అంటారు. ప్రవృత్తి లక్షణ, నివృత్తి లక్షణశ్చ. ఒక 2 రకాల ధర్మాన్ని చెప్తూ ఒకటి ప్రవృత్యాత్మక ధర్మము, ఒకటి నివృత్యాత్మక ధర్మము అని చెప్పడం జరిగింది. అంటే ప్రవృత్తి రూపమైన ధర్మము పూర్వమీమాంసా ప్రతిపాదితమైనటువంటి కర్మానుష్ఠానము. ఇక నివృత్తి రూపమైన ధర్మము అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఔపనిషత్ బ్రహ్మకు సంబంధించినటువంటి ధర్మము. ఈ 2 రకాల ధర్మాలు మనకు వేద విహితములై ఉన్నాయి. అయితే
వేదవిహిత ధర్మములను ఆచరించడం ద్వారా మానవుడు శ్రేయస్సుని పొందుతాడు అని మనకు స్మృతికారులు చెప్తున్నారు. శృతిస్మృత్యుదితం ధర్మం అనుతిష్టన్ని మానవ. శృతిస్మృతి ప్రతిపాదితములైన ధర్మములను ఆచరిస్తున్నటువంటి మానవులు ఇహకీర్తిమవాప్నోతి ప్రేత్యచానుత్తమం సుఖం అని స్మృతికారులు చెప్పారు. ఎవరైతే వేద శాస్త్ర విహితములైనటువంటి ధర్మాల్ని బోధిస్తారో ఎవరైతే వేదశాస్త్ర విహితములైన ధర్మములను అనుష్ఠిస్తారో వాళ్ళు ఇహలోకంలో శ్రేయస్సుని కీర్తిని పొందుతారు. అంతంలో చివరికి పరబ్రహ్మ రూపమైన అనుత్తమం సుఖం అంటే స్వర్గాదులు అనుత్తమ సుఖాలు కావు సుమా. అవి కూడా మనం సంపాదించుకున్న పుణ్యము కనుక నశిస్తే మళ్ళీ ఈ మానవ లోకంలో మళ్ళీ మనం పుట్టుకొని రావాల్సిందే. కాబట్టి అనుత్తమ సుఖం అంటే పరమానంద రూపమైన బ్రహ్మానంద రూపమైన సుఖాన్నే వస్తుంది. మరి వేద విహితములైన ధర్మములు ఆచరిస్తే ఈ రెండు వస్తాయంటే ప్రవృత్యాత్మక ధర్మాన్ని, యోగాన్ని బట్టి నివృత్యాత్మక ధర్మాన్ని ఎవరెవరు అనుష్ఠిస్తారో ఆచరిస్తారో వారు ఈ చెప్పినటువంటి ఈ యోగ్యతను పొందుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి కనకధారాస్తవం అనగానే మనందరి మనస్సులో ఒక పెద్ద ఇదేమిటంటే ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ఒకటి సోషల్ మీడియా, రెండవది గురువుగారి యొక్క అనుగ్రహము లేనటువంటి స్వయం ప్రజ్ఞ. ఈ రెండు ఈనాడు ప్రమాదకరమై కూర్చున్నాయి మనుషులకి. ఒకటి సోషల్ మీడియాలో అన్నీ చెప్తారు, శాస్త్రం విషయం వస్తే మాత్రం అన్నీ చేయమంటాడు. అది ఎలా చేయాలో చెప్పడు, ఏమీ చెప్పడు, వాడి ఇష్టం అంటాడు. అదే మిగతా మెడికల్ సంబంధమైన అంశాలు కానివ్వండి, ఇంజనీరింగ్ సంబంధమైన విషయాలు అన్నీ వస్తాయి, అన్నీ చూస్తాం మనం ఆన్లైన్లో. కానీ చివరిలో కింద ఏం పెడతాడు, నిపుణులైనటువంటి యోగ్యులు మాత్రమే చేయాలి తప్ప మీరు ఎలా పడితే అలా హార్ట్ ఆపరేషను లేదా కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు అని అంటాడు. కానీ అదే మన ధర్మానికి సంబంధించిన ఉపదేశములు ఉన్నప్పుడు మాత్రము ఏం జరుగుతుందంటే అన్నీ చెప్తాడు. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా బీజాక్షరము చెప్తాడు, మంత్రాక్షరము చెప్తాడు, అన్నీ చెప్తాడు. చేసి మీరు ఫలానా కావాలంటే ఫలానా చేయండి అని చెప్తాడు. ఆ ఫలానా కావాలంటే ఫలానా చేయండి అని చెప్పిన కింద మాత్రము ఇది ఎవరైనా ఉత్తమోత్తమైనటువంటి గురువు ద్వారా తెలుసుకొని చేయండి అని ఎక్కడ కూడా సూచనలు కనపడవు. కాబట్టి సోషల్ మీడియా ఎంత అభివృద్ధిని మనకిస్తుందో అంత పతనాన్ని కూడా మనకిస్తుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా ధర్మం విషయంలో మనం అనుసరించాల్సి. ఏం కావాలి దానికి? గురువు యొక్క అనుగ్రహం కావాలి, గురు దీక్ష కావాలి. గురు దీక్ష లేకుండా ఏది పడితే అది యథాప్రకారం చేయడానికి వీల్లేదు. చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇక కనకధారాస్తవము యొక్క ప్రవృత్తి మనము ఏదైతే చూస్తున్నామో కనకధార అని. కనకధార అంటే ఏమిటి? మనకు తెలిసినంతవరకు కనకం అంటే సువర్ణము, సువర్ణము యొక్క ధార అని మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? కనకం అంటే సువర్ణము, ధార అంటే సువర్ణధార. ఈ మధ్యకాలంలో ఇంకా కొంచెం ముందుకు అడుగులు వేసి దానికి న్యాసములు, మంత్రములు, మరేందో చెప్పి ఇలా అలా చేసేస్తే మీకు. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా సగం పైన 50 ఏళ్ళు పైబడ్డే వాళ్ళే ఉంటారు. ఎన్నోసార్లు కనకధారాస్తవాన్ని పారాయణం చేసిన వాళ్ళే ఉంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఫలితము ఏమొచ్చిందో చూడాలి అంటే కనకధారాస్తవము యొక్క ప్రవృత్తి ఎలా వచ్చిందో ఓసారి మనం ఆ కథ తెలుసుకుంటే మనకు ఫలితం ఏందో తెలుస్తుంది. ఊరికే మనమేదో విచారించడం కాదు. భగవత్పాద శంకరులు 1700 సంవత్సరాలకు పూర్వం ఈ భారతదేశాన్ని ఉద్ధరించడం కోసం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని
ధర్మ సంస్థాపన కోసం అవతరించాడు. ఏమి ఆ రోజు వచ్చిన ధర్మ గ్లాని ఏమిటి, ధర్మ నష్టం ఏమిటి అంటే పనికి మాలినటువంటి బౌద్ధ చార్వాకాది నాస్తికములు, కాపాలికాది క్షుద్ర మతములు అన్నీ వచ్చి భారతీయుల్ని, హిందువుల్ని లేదా మానవ జాతిని తప్పుదో పట్టిస్తున్నప్పుడు తన ప్రతిజ్ఞ ఏదైతే చేశాడో పరమేశ్వరులు ఆదిశంకరులు, ఆ ప్రతిజ్ఞకు అనుకూలంగా ఆయన అవతారం మన కారడి క్షేత్రం కేరళలో జరిగింది. అయితే ఇక్కడ అంటే అంశములు తెలిసినప్పటికీ అంశముల గురించి కొంచెం విపులంగా తెలుసుకుంటే మనకు చాలా ఉత్తమం. సౌందర్యలహరిలో మనకు ఒక కథ భగవత్పాద శంకరుల యొక్క బాల్యానికి సంబంధించి అవతారం ఎత్తిన తర్వాత ఒక కథ కనపడుతుంది. అంటే ఎందుకు ఇది చెప్పాలంటే వారి సాహిత్యానికి ఒక పరమార్థం ఉంది. శంకరుల సాహిత్యము ఒక పరమార్థాన్ని కలిగి ఉంది. వేదవిహిత ధర్మానుష్ఠానం ద్వారా ధర్మానుష్ఠానంలో మానవులను ప్రవృత్తులను చేసి మానవులకు ఏర్పడ్డటువంటి ఈ దుఃఖముల నుండి వీళ్లను నివృత్తి చేయడమే ఆ భగవత్పాద శంకరుల అవతార రహస్యం. కాబట్టి ఆ సౌందర్యలహరిలో వీరి సాహిత్య పరమార్థము మనకు కనపడుతుంది. ఏమిటి అంటే ఒక రోజున భగవత్పాదుల తండ్రి గారు ప్రతినిత్యం అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి పాలు సమర్పించి ఇంటికి వచ్చి కొన్ని పాలు అమ్మకు మా పిల్లవాడికి ఇచ్చేవాడు. అయితే ఒకసారి వారికి ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడి వారి తండ్రి గారికి భార్యకు చెప్పి వెళ్తాడు, నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పాలు సమర్పించి నువ్వు రా అని చెప్తాడు. వారి భార్య కూడా అలా చేస్తూ ఉంటుంది. ఓసారి కారణాంతరముల వల్ల, స్త్రీ సంబంధమైన కారణం వల్ల ఆ అమ్మ దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడి ఆ 4-5 ఏళ్ల పిల్లవాడిని, అంతకన్నా ఎక్కువ ఉండదు ఎందుకంటే ఆ కథలో అలా అర్థం అవుతుంది, పిల్లవాడిని నువ్వు వెళ్ళి అమ్మవారికి పాలు సమర్పించి వస్తావా అంటే సరే అంటాడు. వెళ్తాడు. వెళ్ళి జగన్మాత ముందు ఆ పాలు పెట్టి అమ్మ స్వీకరించమంటాడు భగవత్పాదులు. స్వీకరించమంటే మనం పెడుతున్నాం కదా రోజు నైవేద్యము, మనం నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తాం, ఆమె స్వీకరించిందన్న భావనే. కానీ వారికి ఏం తెలుసు, వారికి తెలుసు మనకు తెలవడం కోసం అలా చేశారు. అమ్మ పాలు తాగు తల్లి అని చెప్పి అడిగాడు. తాగుంటే ఓ అని చిన్నపిల్లవాడు కాబట్టి అలా ఏడుస్తూ గుక్కపట్టి ఏడుస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే అమ్మ ఇక కరుణామయి దయార్ద్ర హృదయురాలు కాబట్టి ఆమె వీడికి మనం ఈ అనుగ్రహం ఇవ్వకుంటే లాభం లేదని చెప్పి వచ్చి ఆ పాలు తాగేసి, తాగిన తర్వాత మళ్ళీ ఏడుపు లంఘించుకున్నాడు భగవత్పాద శంకరులు. అదేందిరా తాగుమంటే తాగాను మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు అంటే, అయ్యో నువ్వు మొత్తం తాగేసావు నాకేం మిగిల్చావా, రోజు మా నాన్నగారు మా అమ్మ నాకు ఇచ్చేవాళ్ళు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అంటాడండి. ఏం చేయాలమ్మా, తవ స్తన్యం మన్యే అనే శ్లోకంలో, ఎందుకంటే శ్లోకాలు వ్యాఖ్యానాలు చేస్తే అసలు విషయంలో మనం వెనకబడతాం కాబట్టి ఆ శ్లోకంలో ఎంత అద్భుతం అంటే, అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది అంతే, వాడిని అలా ఎత్తుకొని తన అంకము మీద పడుకోబెట్టుకొని తన స్తన్యాన్ని పాలను వాడి ఆ శంకర భగవత్పాదులకి ఇస్తుంది. ఆయన దృష్టిలో శ్రీ శంకర భగవానికి జై. అగో అది శంకర సాహిత్యానికి మూలమైంది. అక్కడ శంకర సాహిత్యాన్ని ఏదో రచనారూపమైన సాహిత్యం కింద తీసుకోవద్దండి. మనం సాక్షాత్ పరాశక్తి యొక్క అనుగ్రహవశం చేత పొందినటువంటి ఏ స్తన్యం అయితే ఉందో ఆ స్తన్యము సాహిత్య రూపంలో వచ్చింది అంటే వేదములే స్వయంగా తన్నుకొని వచ్చాయి. ఎందుకంటే ఆ వేదములు ఆ అమ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే పరాశక్తి యొక్క ఇది కాబట్టి
అవే భగవత్పాద శంకరుల ముఖత అనేక స్తోత్ర రూపాలే కాదు, ఓ పక్క భాష్య రూపంలో, ఓ పక్క ప్రకరణ గ్రంథాల రూపంలో, మరో పక్క స్తోత్ర రూపంలో ఇలా తన్నుకొని ఆ వేదవిహిత ధర్మాలే ఇందులో వచ్చాయి తప్ప వేదరహితమైనవి, వేద విరుద్ధమైనవి ఆ స్తోత్రాల్లో ఎక్కడ కనపడవు. ఇది శంకర సాహిత్యంలో ఉండే ఒకానొక గొప్ప అద్భుతమైనటువంటి. ఇక కాబట్టి ఇంకా తిరిగే ఉంది. ఏది వేదమో అదే శంకర సాహిత్యం, ఏది శంకర సాహిత్యమో అదే వేదం. కాబట్టి ఆ దృష్టితో మనం ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు భగవత్పాద శంకరుల యొక్క ఒక్కొక్క స్తోత్రము ఒక్కొక్క విశిష్టమైనటువంటి మన జ్ఞానాన్ని మనకు కలుగజేస్తాయి. ఇక్కడ భగవత్పాద శంకరులు కనకధారాస్తవ ఆవిర్భావానికి ముందు రచన అని చెప్పి అనను, అది కృతి కానే కాదు. భగవతీ ప్రసాదితమైన వేదరూపమైనటువంటి అక్షర స్వరూపమే కనకధారాస్తవం కానీ, సౌందర్యలహరి కానీ, మరోటి కానీ భగవత్పాద శంకరుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో బయటకు వచ్చినాయి తప్ప మరొకటి కాదు కాదు కాదు. అందుకే సందర్భం వచ్చింది. శృంగేరి శంకర మఠమునకు ఎందుకు ఇవాళ సామ్రాజ్య పీఠంగా శృంగేరి మఠం అఖండ భారతంలో, అఖండ భారతమే కాదు అఖండమైన ప్రపంచంలో శృంగేరి పీఠమే ఇవాళ ఎందుకు సామ్రాజ్య పీఠంగా ఉంది అని అంటే, భగవత్పాద శంకరులు 32 ఏళ్లకు అవతారం చాలించలే. తన అవతారాన్ని సురేశ్వరులకు అప్పచెప్పారు, మొట్టమొదటి పీఠాధిపతులు. అలా పరంపరగా శృంగేరి పీఠంలో నేటి వరకు ఏ జగద్గురులైతే వస్తూ ఉన్నారో అందరూ జగద్గురువులు సాక్షాత్ అపర శంకరాచార్యులే తప్ప మరొకటి కాదు. అందుకే ఆ భగవతీ స్తన్యము యొక్క ప్రభావము నేడు మనం చూస్తున్న శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, అదేవిధంగా తత్కర కమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారిలో మనం సాక్షాత్తుగా శంకరాచార్యుల వారిని, వారి వాక్యాల్ని మనం వేదము యొక్క స్వరూపంగా, వేదము యొక్క మాటలుగా స్వీకరిస్తాం. ఎవరైనా అందరూ శృంగేరి వెళ్ళే ఉంటారు, శృంగేరితో ప్రతి వాళ్ళకి అనుబంధమే ఉంటుంది. అందుకే శృంగేరికి వెళ్ళడం అనేది జీవన పరమార్థం కావాలి, ప్రయాణం కావద్దు, జీవన పరమార్థం శృంగేరి ప్రయాణం కావాలి. ఎందుకు అంటే ఇప్పుడు వెళ్ళినా మనం శృంగేరిలో ఆదిశంకరాచార్యుల వారిని చూడవచ్చు, ఆదిశంకరాచార్యుల వారి యొక్క మాటలు వినవచ్చు, ఆదిశంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. కాబట్టి ఎందుకంటే నేను శృంగేరి విద్యార్థిని అయితే, శృంగేరి విద్యార్థిని అని చెప్పుకునేటువంటి అధికారం పూర్తి స్థాయిలో ఉందా అంటే ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే ఇంతకుముందే వారు చెప్పారు, నేను మా తండ్రి గారంటే శివంపేట గ్రామంలో విశ్వనాథ శాస్త్రి గారు, వారు శృంగేరి ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారు. మన మహాస్వామి వారు భారతీతీర్థ జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క ఆజ్ఞ మేరకు మమ్మల్ని 1979లో శృంగేరి శంకర మఠం బెంగళూరులో మమ్మల్ని చేర్పించారు. అధ్యయనం చేసిన మాట వాస్తవమే, అందులో సందేహం ఏమీ లేదు. కాబట్టి ఇవాళ కూర్చోగలిగా. ఒక రకంగా నాకు ఇది గర్వకారణం. నా జీవితానికి ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితి. కానీ కాలక్రమంలో అమ్మ సంకల్పం ఏమిటో తెలియదు. 91లో ఈ సర్వీస్ కమిషన్ ద్వారా నేను అప్పటి కాలంలో ఈ సంస్కృత పాఠశాలలోనే ఉండేవి, వాటికో ప్రత్యేకాధికారి రాష్ట్ర స్థాయిలో ఉండేవాడు. దాంట్లో అమ్మ నియోగిస్తే అందుకు సర్వీస్ కమిషన్ ద్వారా వెళ్ళిన తర్వాత 30 ఏళ్ళు 91 నుంచి 2021 వరకు అక్కడ ఆ అధికారిగా, తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారి, అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో నా జీవనం అంతా గడిచింది. కాబట్టి అక్కడ
ఉన్న నాకు శాస్త్ర పరిచయం ఉన్నప్పటికీ శాస్త్ర పరిజ్ఞానం సమృద్ధిగా ఉంది కాబట్టి నేను గొప్పగా చెప్తా అని చెప్పి అనుకోవట్లేదు. అమ్మ దయ ఉన్నంత వరకు చెప్పగలను తప్ప మరొకటి లేదు. ఎందుకంటే రెండు నేను గురుగారితో కూడా అదే చెప్పా. గురుగారు 2 పడవల ప్రయాణం పనికిరాదని 91 వరకు ఎందుకంటే ఎక్కడ కూర్చున్నామో మరి గురుగారు శిష్యులమై ఉండి కూర్చున్న స్థానానికి న్యాయం చేయకుంటే అపకారం కాబట్టి అక్కడ నేను కూర్చున్నంతసేపు దాన్నే నాకు సర్వస్వంగా భావించి ఉద్యోగం చేసి పదవి విరమణ చేశాను. అయితే ఇక విషయానికి రావాలి. ఎందుకంటే సమయాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి అందుకే చెప్తున్నాను కదా, గురువుగారి గురించి ఉభయ జగద్గురుల గురించి మాట్లాడుతూ ఉంటే ఈ నోరు సరిపోదు, ఈ జీవితము సరిపోదు, సమయం అంతకన్నా సరిపోదు. అటువంటి మహత్తరమైనటువంటి అపారమైనటువంటి శక్తి వారిది. భగవత్పాద శంకరులు అధ్యయనం చేస్తున్నటువంటి సమయంలో ఒకరోజు సవయోభి తన సమవయస్కులైనటువంటి విద్యార్థులందరినీ తీసుకొని ఆయన భిక్షాటనకు బయలుదేరాడు. భిక్షాటనకు బయలుదేరి భగవాన్ భవనం ద్విజన్మనో ధనహీనస్య వివేశ కస్యచిత్ ఏం చేశారంటే ఆ భిక్షాకి వెళ్తూ ఈయన ఒక బ్రాహ్మణుడు అత్యంత పేదరికం అనుభవిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకు వెళ్ళాడు. భిక్షకు వెళ్ళగానే భవతీ భిక్షాందేహి అనగానే అమ్మ వచ్చింది బయటికి. ఈ వటువును చూసింది. చూడగానే ఆమెకి ఏమనిపించిందో కానీ ఆ అమ్మ దీనంగా చూస్తూ, నాయన మేము తినడానికి తిండి కూడా లేనటువంటి గర్భదరిద్రులము, మా దారిద్ర్యం వల్ల నేను నీకు భిక్షను వేయలేకపోతున్నాను అని అమ్మ చెప్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే అమ్మ అలా నిలబడి ఉంటారు. మధ్యలో అనేక సంభాషణలు ఉన్నాయి. ఆమె ఏం చెప్తుందంటే, ఇలా నాకు ఇప్పుడే మా ఆయన కూడా భిక్షాటనకి వెళ్ళాడు, ఇంట్లో వస్తువులు ఏం లేవంటే అలా నిలబడి ఉంటాడు, భిక్ష వేయమని అలా నిలబడి ఉంటాడు. అప్పుడు ఆ అమ్మ మళ్ళీ, ఎందుకంటే ఆ సమయంలో పూర్వకాలంలో విద్యార్థి యొక్క లక్షణాల్లో ప్రధాన లక్షణం భిక్ష కూడా, అధ్యయనము భిక్ష ఇవన్నీ కూడా ఉండేవి. కాబట్టి అలా వచ్చిన వాడికి భిక్ష వేయకుండా పంపొద్దు. కాబట్టి అమ్మవారు ఆ గృహిణి ఎవరైతే ఉందో ఆ అమ్మ లోపలికి వెళ్ళి అంతా వెతుకుతుంది. వెతికితే ఎక్కడో మిగిలిపోయిన ఎండిపోయిన ఒక ఆమలకం కనపడుతుంది, అంటే ఉసిరికాయ కనపడుతుంది. ఏది వేయకుండా పంపించిన దానికన్నా ఒకటి వేద్దాము అనే ఉద్దేశంతో అమ్మవారు అది తెచ్చి ఆయనకు వేస్తుంది. ఇతిదీన ముదీరయంచసౌ ప్రదదావామలకం వ్రతీందవే. ఈ రకంగా అత్యంత దయామయమైనటువంటి మాటలు మాట్లాడుతున్న ఆ గృహిణి ఏం చేస్తుందంటే, ఇతిదీన ముదీరయంచసౌ ప్రదదావామలకం వ్రతీందవే, ఆయనకు ఆ ఆమలకాన్ని వేస్తుంది. ఆమలకం వేయగానే ఒక్కసారిగా చూస్తాడు, ఆ అవతారమే లోకోద్ధరణ కోసం వచ్చిన అవతారం. అది వేయడమే ఆలస్యం. అలా చూసుకున్నాడు. చూసుకొని వెంటనే ఏం చేశాడు అంటే అలా ఒకసారి పైకి చూశాడు. వీళ్ళ దరిద్రానికి ఏమిటి కారణం అయి ఉంటుంది, ఏ కారణం వల్ల ఈ దారిద్ర్యాన్ని అనుభవిస్తారని పైకి చూసి వారు ఏం చేశారంటే ఆ సంపదలకు మూలమైనటువంటి మహాలక్ష్మి, శ్రీహి అనే శబ్దం చేత చెప్పబడేటువంటి మహాలక్ష్మిని ఏం చేస్తారంటే ఆయన సమునిర్మురభిత్ కుటుంబినీం పదచిత్రై నవనీత కోమలై. ఇది రాసింది ఎవరో కాదు, విద్యారణ్య స్వామి. ఆ పరంపరలో వచ్చినటువంటి వాడే. ఆయన గురించి చెప్తున్నా అంటే చూసి చెప్పినట్టే లెక్క, జరిగిన సంఘటనను చూసి చెప్పినట్టు లెక్క. అత్యంత కోమలములు, అత్యంత
అంటే ప్రభావవంతములు అయినటువంటి అక్షర సముదాయముల చేత ఆ అమ్మవారిని స్తుతించాడు. స్తుతించగానే ఇక అమ్మ భగవత్పాద శంకరుల యొక్క ఆ స్తోత్రాన్ని విని, ఇదే స్తోత్రం విని పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ భగవత్పాదుల ముందు ప్రత్యక్షం అయింది. జగన్మాత ప్రత్యక్షం కాగానే భగవత్పాదుల వారు, అమ్మ వీళ్ళు భిక్ష కూడా వేయనంత దారిద్ర్యంలో ఉన్నారు, వీళ్ళను ఉద్ధరించు అని చెప్తే ఇక్కడ మనకు కనకధారాస్తవము యొక్క పరమ తాత్పర్యం ఇక్కడ అర్థమవుతుంది. స్తోత్రం చదివేశారు భగవత్పాదులు, అమ్మ వచ్చింది. ఏం చేయాలండి వెంటనే? అమ్మ ఏం చేయాలి? వెంటనే వారి దారిద్ర్యాన్ని పోగొట్టాలి కదా. కనకధార అంటే మనం అదే అనుకుంటున్నాం కదా, బంగారం యొక్క ధారనే అనుకున్నాం కదా, సువర్ణధార అనుకున్నాం కదా. ఈ స్తోత్రానికి మరో పేరు కూడా సువర్ణధారా స్తోత్రం అని కూడా ఉంది. అయితే అమ్మ వచ్చింది, కానీ అలా నిలబడిపోయింది. తల్లి అనుగ్రహించు అంటే అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే, విదితం తవ వత్స హృద్గతం. శంకరా, నీ మనస్సులో భావం అర్థమైంది నాయన. మొత్తం కనకధారాస్తవం అంతా స్తుతించి నన్ను ఇక్కడ రప్పించావు. విదితం తవ వత్స హృద్గతం, కానీ కృతమేభిర్న పురా భవే శుభం. ఇది సిద్ధాంతం. ఇది ఇక్కడ ఇక ఇంతకన్నా మంత్రరహస్యం కనకధారలో ఉండదు. చెప్పుకుందాం ఏముందో. కానీ ఆమె ఏమంటుందంటే, బాగానే ఉందిరా, పురాభవే నా కృతం శుభం. ఎందుకు ఇట్లా అయింది వీళ్ళదంటే, పూర్వజన్మలో వీళ్ళు ఎటువంటి పుణ్యకర్మలు ఆచరించలేదు కాబట్టి వీళ్ళకి ఈ దారిద్ర్యం అనేటువంటిది వచ్చింది అని కర్మ సిద్ధాంతాన్ని, వేదవిహితమైన ప్రవృత్యాత్మక ధర్మ సంబంధమైన అంశాన్ని అమ్మవారు చెప్పి చూడండి. కథ వినుంటారు, కథలో ఈ మర్మం చూడండి. ఇక్కడ అమ్మ ఏమంటుందంటే, విదితం తవ వత్స హృద్గతం, నీ మనస్సులో విషయం తెలిసిందిరా, వాళ్ళ దారిద్ర్యం పోగొట్టాలి, సత్యమే. కానీ కృతమేభిర్న పురా భవే శుభం. పురా భవే శుభం న కృతం. పూర్వజన్మలో వీళ్ళు ఎటువంటి పుణ్యాన్ని చేయలేదు. ఏమర్థమవుతుందండి ఇక్కడ? కనకధారాస్తవంతో సువర్ణధార వస్తుందా? కనకధారాస్తవం యొక్క అనుగ్రహంతో పూర్వజన్మాంతరీయమైనటువంటి కర్మఫలం మనకు వస్తుందా అని ఆలోచిస్తే, భగవత్పాద శంకరుల యొక్క శిష్యులు, ప్రప్రథమ శిష్యులు సురేశ్వరాచార్యుల వారు ఏం చెప్తారంటే, మానవ జన్మనే ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం లభతే వశః అని చెప్పాడు. అసలు మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో మిగతా సంగతి పక్కన పెట్టండి. ఒక్కడున్నాడు చూడు సృష్టిలో, వాడొక్కడిది పుణ్యపాపములను బేరీజు వేసుకొని వచ్చినటువంటి ఒకే ఒక్క జన్మ ఆ మానవ జన్మ. కాబట్టి పుణ్యం చేయలేదు కాబట్టి స్తోత్రములు చేయవచ్చుగాక. ఎప్పుడు స్తోత్రములు తత్ఫలితాన్ని ఇస్తాయంటే, పూర్వజన్మ కర్మ పరిపాక దశ వచ్చినప్పుడు ఆ స్తోత్రములు ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి అమ్మవారు ఏమన్నది, నీ మనస్సులో మాట తెలుసురా. కనకధారాస్తవం యొక్క మంత్రరహస్యాన్ని ఇదే. నీ మనస్సులో మాట తెలుసురా నాకు, కానీ నీ మనస్సులో ఉన్న మాటకు నేను చెప్పేది ఏంటంటే, శంకర భగవత్పాదులకి విషయాలను తెలియక కాదు. భగవంతుడు ఏం చేసినా లోక సంగ్రహమేవార్థం సంపశ్యన్ కర్తుమరహసి. ఆయన యొక్క లీలలన్నీ కూడా దేనికోసం వచ్చాయి? మనకు విషయాలు తెలియడం కోసం వచ్చాయి. ఈ లీల కూడా మనకు ప్రవృత్యాత్మక ధర్మం ఎంత పవిత్రమైందో చెప్పడం కోసమే వచ్చాయి. అందుకే పుణ్యపాపములే మానవుడి యొక్క మానవ జన్మకు ప్రధాన కారణం అని చెప్పడం ద్వారానే ఏం చెప్తున్నారంటే, ఇవాళ మనందరం కూడా కష్టసుఖాలు రెండూ అనుభవిస్తున్నాం. ఎవరు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు సుఖంగా ఉన్నారని ఎవరు చెప్పలేరు. పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు అన్ని కష్టాలని ఎవరు చెప్పలేరు.
ఒకడు పుట్టుకతో హంసతూలికా తల్పం మీద జన్మ ఎత్తినప్పటికీ వాడు తర్వాత అనేక రకాల కష్టాలు అనుభవిస్తూ దుఃఖ జీవితాన్ని గడుపుతాడు. ఒకడు పుట్టుక తల్లి గర్భంలో నుంచి బయటికి వస్తున్నప్పుడు కనీసం చింపిరి చాప కూడా వేయడానికి వీల్లేనివాడు శ్రీమంతుడై గొప్ప ఐశ్వర్యవంతుడై కోట్ల అధిపతి అవుతాడు. ఏమిటి కారణం? పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యము పాపం. అందుకే సురేశ్వరులు ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం లభతే అన్నాడు. కాబట్టి ఇక్కడ అమ్మవారు ఏం చెప్తుంది? పురాభవే నకృతం శుభం, ఏం చేయలేదురా. కాబట్టి భగవత్పాదులకు అంత పూర్తిగా లేకుండానే ఆమెను పిలిచి నిలబెట్టాడు. అక్కడ కాదు, ఇక్కడ అయితే మనకు ఈ కర్మ సంబంధమైనటువంటి పరిజ్ఞానానికి సంబంధించి ఎందుకమ్మా ఆమె పుణ్యం చేయకపోతే ఏమైంది? నేను స్తోత్రం చదివా కదా, నేను వాళ్ళ కోసం స్తోత్రం చదివా కదా, ఫలితాన్ని ఇవ్వము అని అంటే కనుక మీమాంసా శాస్త్రంలో ఫలభోక్తృ సమానాధికరణ యఃకర్త సయేవ అధికారి అని ఒక నియమం. ఎవడు కర్మాచరిస్తాడో వాడు ఫలం అనుభవిస్తాడు తప్ప కర్మ ఒకడు ఆచరిస్తే ఇంకోడు దాని యొక్క ఫలం అనుభవించాడు. కాబట్టే ఎవడు పుణ్యాన్ని ఆచరిస్తే పుణ్యఫలంగా సుఖాన్ని అనుభవిస్తాడు తప్ప పుణ్యము లేకుండా సుఖానుభవం అనేది రాదు. మరి సుఖ దుఃఖములు ఎందుకున్నాయి అంటే శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. దానికి శాస్త్రమే ప్రమాణం. ఏమిటి? పూర్వజన్మలో నువ్వు ఏ వయస్సులో ఎంత పుణ్యం చేస్తే ఈ జన్మలో నువ్వు ఆ వయస్సులో అంత సుఖాన్ని అనుభవిస్తావు. పూర్వజన్మలో నువ్వు ఏ వయస్సులో ఎంత పాపం చేస్తే ఆ వయస్సులో ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తావు. అందుకే అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో సుఖదుఖాలు సమదృష్టితో ఉండవు. జన్మాంతరీయమైనటువంటి పాపపుణ్యములే మనకు ఇవాళ ఈ శరీర రూపంలో వచ్చినవి తప్ప మరొకటి కాదు. అయితే వెంటనే భగవత్పాద శంకరులు ఇప్పుడు భగవత్పాద శంకరులకు ఇట్లా చెప్పి అమ్మవారు అంతర్ధానం కావచ్చు వెంటనే, కానీ అంతర్ధానం ఆమెను కానిస్తాడు ఆయన. మరి ఇవాళ మన కనకధారా స్తోత్రం ఇవాళ మనకి ఇంత అద్భుతమైనటువంటి మంత్రరూపంలో మనకు మంత్రదీక్ష ఇస్తున్నటువంటి మహామంత్రములతో సమానంగా అనుగ్రహం ఇవ్వాలంటే ఆమెను అలా పంపిస్తే ఎలా ఉంటుంది? ఆయన ఏమన్నా అంటే, అయ్యో తల్లి ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగు. నిజమే, పురాభవంలో వారు పుణ్యం చేయలేదేమో కాబట్టి చేశావు. ఇప్పుడు వచ్చా కదా నేను వస్తే ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు నాకు ఏమిచ్చారు వాళ్ళు? నాకు ఇప్పుడు చేతిలో ఉసిరికాయ దానం చేశారు కదా, మరి ఆమలక దానం చేస్తే పుణ్యం ఎటుపోయింది? అరే అట్లా కాదురా, ఈ పుణ్యం మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి పెట్టుకుందాం. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలముపభుజ్యతే. పుణ్యపాపములు తీవ్రతరమైతే తక్షణమే అవి ఫలాన్ని ఇవ్వాల్సిందే. ఆమె ఇప్పుడు ఏం చేసింది? ఆవిడ అంటే నా చేతిలో ఉసిరికాయని ఇప్పుడు పెట్టింది కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు అంటే, ఈ ఈ ఆమలకాన్ని నా చేతిలో పెట్టింది కాబట్టి ఇంకా వేరే ఏం చెప్పట్లేదు. ఈ దానము చూసారా, ఈ దానము పూర్వజన్మలో చేసినటువంటి భవంలో చేసిన అశుభాలన్నిటికీ ఈ అత్యుత్తమమైనటువంటి ఆమలక దానం వటువుని భిక్ష కోసం వచ్చిన వాడిని లేదు పొమ్మని అనకుండా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సూచనలు, శాస్త్ర సూచనలు అన్నీ లేదు పొమ్మని అనకుండా నా చేతిలో నా ఇంట్లో ఉన్న ఆమలకాన్ని ఆమె ఉన్న ఆమలకాన్ని నాకు వేయడం ఏదైతే ఉందో దాని చేత ఏమైంది అంటే తక్షణమే ఆమె యొక్క పురాభవ పాపం ఏదైతే ఉందో నశించింది. ఇక్కడ వచ్చిన ఈ పుణ్యమే అద్భుతంగా వచ్చింది కాబట్టి కమలా తద్భవనం సమంతత. ఓ భగవత్పాద అప్పటి నుంచే ఈ వాదప్రతిమ ఆ రోజే ఆరంభమైంది. 6వ ఏటనే ఆరంభమైంది వాదప్రతిమ. సాక్షాత్ పరాశక్తితోనే ఒప్పించగలిగిందంటే ఆ తర్వాత జరిగిన వారి జీవిత చరిత్రలో ఎన్ని వాదములు, ఎన్ని వాదార్థములు, వాక్యార్థములు, ఎన్నిట్లో దిగ్విజయాన్ని చేసి 4 దిక్కుల్లో ధర్మస్థాపన చేశారు ఆయన.
చెప్పడమే ఆలస్యం. కమలా తద్భవనం సమంతతః కనకామలకైరపూరయత్. బంగారు ఆమలకపు వర్షాన్ని అమ్మ మొత్తం కురిపించిందట. అక్కడంతా కూడా బంగారు ఆమలకము యొక్క వర్షాన్ని కురిపించింది. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది, గ్రహించాల్సింది ఏమిటి అంటే, కనకధారా స్తోత్రమే కాదు. కనకధారా స్తోత్రం గురించి చెప్దాం కానీ కనకధారా స్తోత్రమే కాదు, భగవత్పాదుల యొక్క భాష్యం కానివ్వండి, భగవత్పాదుల యొక్క ప్రకరణ గ్రంథముల యొక్క ఇది కానివ్వండి, లేదా స్తోత్రములు కానివ్వండి, ఏవైనప్పటికీ అవి వేదములతో సమానమైనటువంటి మంత్ర